హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఎన్ఎన్‌టి. ఇప్పుడు ఈరోజు నేనేం ఏం ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మనకి ఎంప్టీ లిస్ట్‌కి ఫర్ లూప్‌ని యూజ్ చేసి తీసుకోవాలి. సో, అది కూడా మనకి స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూస్‌ని తీసుకోవాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేనిక్కడ ఇనీషియల్‌గా ఫర్ లూప్‌ని యూజ్ చేయాలి కాబట్టి సో, దానికి కావాల్సిన ఇన్‌పుట్ అనేది ఇంటే గదా! సో, అందుకే నేనిక్కడ తీసుకున్నాను. సో, లిస్ట్ అండర్‌స్కోర్ ఏ ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్, ఐ ఇన్ రేంజ్ ఆహ్, ఆల్రెడీ ఇక్కడ ఇది తీసుకున్న వాల్యూ ఇనిషియల్‌గా n కాబట్టి నెక్స్ట్ ఒక వాల్యూ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో, ఈ వాల్యూలో ఇన్‌పుట్, ఇన్‌పుట్ తీసుకున్నాను. ఓకే. ఇన్‌పుట్ తీసుకున్నాను. సో, ఇందులో నేనేం చేశానంటే ప్లస్ అంటే కాంపౌండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్‌ని యూజ్ చేస్తున్నాను. సో, డైరెక్ట్‌గా వాల్యూ కాంపౌండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్ ఆల్రెడీ యూ నో దట్. ఓకే. నెక్స్ట్ న్యూ లిస్ట్ అండి. ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్‌లో ఇక్కడ చూడండి నేనేం చేస్తానంటే స్ట్రింగ్ స్లైసింగ్ రిలేటెడ్‌గా ఒక కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తున్నాను. ఒక కాన్సెప్ట్ ఓకే. అండర్‌స్కోర్ ఏ, అండర్‌స్కోర్ ఏ. సో, ఇక్కడ n-3 కాలమ్, n-3 కాలమ్. సో, ప్రింట్ న్యూ లిస్ట్. ఏం పెద్ద ప్రోగ్రామ్ కాదండి. వెరీ ఈజీ. సో, లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది. ఒకసారి ఇక్కడ నేను 8 అని ఇచ్చాను. 8 అని ఇచ్చిన తర్వాత అజయ్, ఓకే. అజయ్, నెక్స్ట్ ఆదిత్య, ఓకే. ఆదిత్య, రాహుల్, రవి, రాము, సునీల్, తర్వాత నెక్స్ట్ సఖి, నాని, ఓకే. ఇక్కడ చూడండి. నేనిక్కడ ఇది రేంజ్ అండి. ఓకే. ఇది రేంజ్ అనమాట. ఇక్కడ మీరు తీసుకున్న ఇంట్ వాల్యూస్. సో, ఫస్ట్ లైన్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇనిషియల్‌గా n అనే వేరియబుల్‌లో నేనిక్కడ ఏంటంటే రేంజ్‌ని ఫిక్స్ చేసుకోవటం కోసం కీవర్డ్ నుంచి సో, ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్‌ని తీసుకోవడం జరిగింది. రైట్. సో, ఇనిషియల్‌గా ఇక్కడుంది ఏంటంటే మనకి లిస్ట్ అనేది ఎంప్టీ అండి. ఓకే. ఈ ఎంప్టీ లిస్ట్‌లో మనకి ఫర్ లూప్‌ని యూజ్ చేసుకుంటూ ఒక్కొక్క స్ట్రింగ్‌ని అందులోకి ఇన్సర్ట్ చేసుకుంటూ పోవాలి. సో, ఇది కాన్సెప్ట్. ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎన్, ఓకే. అంటే రేంజ్ మనకి 0 నుంచి స్టార్ట్ అవుతది. తర్వాత ఇక్కడ నేను ఇనిషియల్‌గా ఏమి ఇచ్చానంటే వాల్యూ వచ్చేసి 8 ఇచ్చా. అంటే మనకిక్కడ ఈ లిస్ట్‌లో ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవచ్చు? 8 ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. సో, ఇనిషియల్‌గా 0 నుంచి స్టార్ట్ అవుతది. సో, ఇక్కడ ఫస్ట్ కీబోర్డ్ నుంచి అడుగుతదనమాట. అడిగింది ఏంటి? 0. ఐ వచ్చేసి ఇందులో స్టోర్ అవుతది. సో, ఐత్ పొజిషన్ అనమాట. ఈ ఐత్ పొజిషన్‌లో దీన్ని ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. ఏ విధంగా అంటే లిస్ట్, ఇప్పుడు కొంచెం మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతది. ఓకే. సో, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి లిస్ట్ ప్లస్ వాల్యూ. సో, లిస్ట్ ప్లస్ వాల్యూలో ఏముంది ఇనిషియల్‌గా అజయ్. సో, ఈ అజయ్ వచ్చేసి వాల్యూ లిస్ట్ ఆఫ్ ఏ. లిస్ట్ ఆఫ్ ఏ అంటే ఏంటి? ఇనిషియల్‌గా ఇందులో స్టోర్ అవుతది. ఫస్ట్ వన్ వచ్చేసి లిస్ట్‌లో స్టోర్ అవుతది. అంటే ఫస్ట్ పొజిషన్‌లో అజయ్ అనేది మనకి ఇన్సర్ట్ అవుతదనమాట. రైట్. తర్వాత నెక్స్ట్ 1 వచ్చేసి ఇందులో స్టోర్ అవుతది. 1 వచ్చేసి ఇందులో స్టోర్ అవుతది. సో, ఇప్పుడు మనకి లిస్ట్ అనేది చూడండి. ఆదిత్య, రాహుల్, రవి, రాము, సునీల్, సక్కి, నాని. సో, ఇనిషియల్‌గా మనకి తీసుకున్న వాల్యూస్ అన్నీ గూడా ఈ లిస్ట్ ఏలో స్టోర్ అవుతది. ఓకే. సో, ఇప్పుడు ఇందులో మనకి లిస్ట్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు? 8 ఎలిమెంట్స్ ఉన్నట్టు. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తానంటే ఒక న్యూ లిస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్‌లో నేను స్ట్రింగ్ స్లైసింగ్ యూజ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. లిస్ట్ స్లైసింగ్ అనమాట. ఈ లిస్ట్ ఏలో ఆల్రెడీ ఉన్నాయి కదా! అజయ్, ఆదిత్య, రాహుల్, రవి, రాము, సునీల్, సఖి, నాని. రైట్. సో, వీటన్నిటిలో నేనేమన్నానంటే ఇక్కడ స్టార్టింగ్ అనేది చూడండి. స్టార్టింగ్ అనేది లేదు. ఎండింగ్ అనేది ఉందన్నమాట. ఓకే. స్టార్టింగ్ లేదు. ఎండింగ్ ఉంది. సో, స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి ఇది 0, 1, 2, 3. ఓకే. 0, 1, 2, 3. అంటే ఈ 3 వరకు మనకి ఈ లోపల ఏమున్నాయి? అజయ్ ఉంది, ఆదిత్య ఉంది, రాహుల్. సో, ఈ 3 ప్రింట్ అవుతాయన్నమాట. ఈ 3 ప్లస్, ప్లస్ n-3 అంటే 8 - 3. వాట్ ఈస్ ద ఆన్సర్? 5. సో, మనకి 5 అనేది ఏంది? 0, 1, 2, 3, 4, 5. రైట్. 5. అంటే ఈ 5 నుంచి రిమైనింగ్ అన్నీ గూడా మనకి ఇక్కడ దీని మీనింగ్ ఏంటి?
అప్ టు ఎండింగ్ అనమాట. ఎక్కడ వరకు అయితుందో లిస్ట్ అప్ టు ఎండింగ్ వరకు మనకు ప్రింట్ అవుతాయి. సో, ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనకి 0 నుంచి 3 లోపల ఉన్న వాల్యూస్ దట్ మీన్స్ ఎలిమెంట్స్. నెక్స్ట్ n-3 అంటే 8 దట్ మీన్స్ 5 తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ఈ లిస్ట్‌లో ప్రింట్ అవ్వటం జరిగింది. రైట్. సో, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు కాబట్టి సో, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్. సో, నెక్స్ట్ లిస్ట్ అండ్ స్ట్రింగ్స్ అండి. లిస్ట్ అండ్ స్ట్రింగ్స్ అంటే ఇక్కడ నేను ఏ తీసుకున్నాను. ఒక ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఈ ఏ అనే వేరియబుల్‌లో 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 ఓకే. 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ ఓకే. తర్వాత నెక్స్ట్ బి అనే వేరియబుల్ తీసుకున్నాను. ఈ బి అనే వేరియబుల్‌లో ఏ డాట్ స్ప్లిట్ తర్వాత నెక్స్ట్ ప్రింట్ బి ఒకసారి ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. రైట్. ఇక్కడ మనకి ఈ వైట్ స్పేస్ అంటారండి. ఇక్కడ ఏమీ లేకపోతే ఏంటంటే మనకి వైట్ స్పేస్ కింద ట్రీట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి లిస్ట్ కింద కన్వర్షన్ అయిందా లేదా. సో ఇది స్ట్రింగ్ అనమాట. రైట్. సో విత్ ఇన్ ది డబుల్ కోట్స్ సో వాట్ ఐ మెన్షన్ సో విచ్ యూ వాంట్ టు మెన్షన్ దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ స్ట్రింగ్ అనమాట. రైట్. సో ఇక్కడ మనం ఈ విత్ ఇన్ ది డబుల్ కోట్స్ లో మనం స్పేసెస్ ని యూజ్ చేసుకుంటూ రైట్ 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 సో ఇక్కడ ఏమవుతుందంటే స్ప్లిట్ చేయటం వల్ల ఇక్కడ మనకి ప్రీడిఫైన్ అనమాట. ఇది ప్రీడిఫైన్ ఓకే. సో ఈ ప్రీడిఫైన్ స్ప్లిట్ అని యూజ్ చేయటం వల్ల ఏమైందంటే ఇది మనకు చూడండి మనకి 4 ఎలిమెంట్స్ కింద అంటే లిస్ట్ కింద కన్వర్షన్ అయింది అనమాట. ఇదే లిస్ట్ అండ్ స్ట్రింగ్స్ రిలేటెడ్ గా కాన్సెప్ట్ ఓకే. తర్వాత నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ మరి ఇక్కడ నేను స్పేసెస్ ఇవ్వలేదు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయండి. ఒకసారి చూడండి ఇక్కడ ఒకసారి ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ హియర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి 1 స్పేస్ మనకి ఎప్పుడైతే వైట్ స్పేస్ వచ్చిందో దీన్ని ఆటోమేటికల్ గా ఇది ఒక ఎలిమెంట్ ఓకే. ఇక్కడ మనకు స్పేసెస్ ఏమైనా వచ్చినాయా ఏమి రావాలి అంటే మనకి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ కింద క్రియేట్ అయిన లిస్ట్ 2 ఎలిమెంట్స్ కింద క్రియేట్ అయినాయి. రైట్. అంటే బేస్డ్ అపాన్ దట్ మీరు ఇచ్చే స్పేస్ ని బట్టి ఇప్పుడు చూడండి మనకి ఎన్ని ఎలిమెంట్స్ క్రియేట్ అవుతాయి 3 ఎలిమెంట్స్ క్రియేట్ అవుతాయి. ఇది 1 అనేది ఒక 1 ఎలిమెంట్ 2 అనేది ఒక ఎలిమెంట్ 3 4 అనేది అనదర్ ఎలిమెంట్ అనమాట. ఓకే. అంటే లిస్ట్ కింద కన్వర్షన్ అయిందనమాట. ఓకే. స్ప్లిట్ అనగా దీన్ని ఆటోమేటికల్ గా చూడండి ఎలా మనకి కన్వర్షన్ అనేది జరిగింది. ఇక్కడ ఇచ్చింది ఏంటి మనకి స్ట్రింగ్ బట్ మనకి ఎలా కన్వర్షన్ అయింది లిస్ట్ కింద. అందుకే వాడు ఏమంటుండే కాన్సెప్ట్ లిస్ట్ అండ్ స్ట్రింగ్ అంటాడు. ఇవి చిన్న చిన్న ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడగటం జరుగుతుంది. కొంచెం అర్థం చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇదే ఎలిమెంట్ని నేనేం చేస్తున్నానంటే దీని మీద కొన్ని క్వశ్చన్స్ ర్యాండమ్ గా కొన్ని క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. సార్ ఇక్కడ నేను 1 కామా 2 కామా నెక్స్ట్ 3 కామా అని ఇస్తే సార్ ఏం జరుగుతుంది సార్ అని చెప్పేసి చెక్ చేయండి. ఒకసారి చూడండి ఈ 1 2 3 4 ఇది ఒకటే సింగిల్ ఒక్క ఎలిమెంట్ కిందే ట్రీట్ చేసింది. రైట్. ఒక్క ఎలిమెంట్ కిందే ట్రీట్ చేసింది. సార్ మరి నాకు మల్టిపుల్ ఎలిమెంట్స్ కావాలి సార్ అంటే సో ఇక్కడ మనకి సపరేటెడ్ కామాస్ ఏదైతే ఉందో దీని ఆటోమేటికల్ గా మీకు ఇప్పుడు చూడండి ఇందాకున్న ఎగ్జిక్యూషన్ అవుట్పుట్ కి ఇప్పుడున్న అవుట్పుట్ కి సో డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సార్ ఇక్కడ నేను సపరేటెడ్ కామాస్ పెట్టకుండా ఇక్కడ నేను ఎంటర్ కొడితే సో విత్ ఇన్ ది సింగిల్ కోడ్ లో నాకు ఒక ఎలిమెంట్ కిందే డిస్ప్లే చేయడం జరిగింది. బట్ అంటే ఏంటి విత్ ఇన్ ది మనకి ఎప్పుడైతే చూడండి ఈ వైట్ స్పేస్ ఏమైనా ఇచ్చాడా ఏమి లేవు. సార్ ఇక్కడ స్పేస్ ఇవ్వండి ఇక్కడ కూడా స్పేస్ ఇవ్వండి ఇక్కడ కూడా స్పేస్ ఇవ్వండి. ఒకసారి ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఎస్ ఎప్పుడైతే మనకి స్పేస్ ఇచ్చినామో అందుకే ఏంటంటే మనకి ఇండెంటేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. స్పేస్ ఇక్కడ మనకి పైథాన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ స్పేస్ అనేది కూడా ఒక క్యారెక్టర్ కింద రీడ్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. సో ఎందుకంటే చాలా మంది ఏంటంటే స్పేస్ ని కూడా వాళ్ళకి స్పేస్ ఎలా యూజ్ చేయాలో తెలియదు. బట్ పైథాన్ ఏంటంటే మీరు ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఆ స్పేస్ అనేది ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. మీకు ట్రయాంగిల్ కానీ రెక్టాంగిల్ కానీ స్టార్స్ కానీ బటర్ఫ్లై కానీ సో ఆ కాన్సెప్ట్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉందో ఒకసారి ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. ఓకే. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ వైట్ స్పేసెస్ తీసేసి వైట్ స్పేసెస్ రిమూవ్ చేసి ఓకే ఇక్కడ నేను ఒకసారి ఎంటర్ కొడితే వాటన్నిటి కింద ఒక కింద వచ్చింది. నాకు ఇలా కాదు నాకు సపరేట్ కింద ఎగ్జిక్యూషన్ చేయాలి. ఒకసారి చూడండి. రైట్. ఈ విధంగా మనకి లిస్ట్ అనేది కన్వర్షన్ అయితే
జరుగుతుంది. ఓకే. సో, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి నేను ఏం చేస్తానంటే స్ప్లిట్ సమ్ ఏ. ఈ స్ప్లిట్ దాన్ని ఇంకొక వేరే విధంగా కూడా యూజ్ చేయొచ్చు. వేరే విధంగా ఎలా సార్ అంటే నేనొక ఏ అనే ఒక వేరియబుల్‌లో ఏ అనే ఒక వేరియబుల్‌లో పైథాన్ పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏదో ఒకటి ఇచ్చాను. సో, ఈ స్ట్రింగ్ ఇచ్చాను. ఈ స్ట్రింగ్‌ని నేనేం చేస్తున్నానంటే బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ బి అనే వేరియబుల్ ఏ డాట్ స్ప్లిట్. ఏ డాట్ స్ప్లిట్. ఓకే. ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే నాకు ఏని ఏతో స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్. సో, ఏతో స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇప్పుడు బిని మనం ప్రింట్ చేద్దాం. బిని ప్రింట్ చేద్దాం. ఇక్కడ మీరందరూ అబ్జర్వ్ చేయండి. స్ప్లిట్ ఏ. ఎప్పుడైతే మనకి స్ప్లిట్ ఏ అన్నామో ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ చూడండి. పైథాన్ ఈజ్ పైథాన్ ఈజ్ అనేది ఒక ఎలిమెంట్. నెక్స్ట్ ఈ ఏని రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ప్రోగ్రామ్ అనేది ఒక ఎలిమెంట్ ఇన్క్లూడింగ్ స్పేస్ తో సహా. నెక్స్ట్ ఎంఎంఐఎన్జి. ఓకే. ఇది కూడా మనకి స్పేస్ కూడా ఆల్మోస్ట్ చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఏతో స్ప్లిట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్ప్లిట్. ఓకే. స్ప్లిట్ అనేది మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంకొక చిన్న ప్రోగ్రామ్ ఏంటంటే నేనేం చేస్తున్నానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్. ఓకే. స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కోడ్ సంథింగ్ ఏదో ఒకటి రాశాను. సో విత్ ఇన్ ది డబుల్ కోడ్లో. సో ఈ విత్ ఇన్ ది డబుల్ కోడ్లో రాసిన తర్వాత నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏ డాట్ స్ప్లిట్. ఇక్కడ ఏం చేస్తానంటే స్టెప్ అని రాశాను. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది. ఓకే. ప్రింట్ ప్రింట్. ఓకే. సో ఇక్కడ చూడండి మనకి ఈ స్టెప్ అనేది యాక్చువల్గా స్ప్లిట్ చేద్దాం అనుకున్నాం. సో చూడండి ఇక్కడ మనకి ఏమైంది. ఓకే. ప్రతిదీ కూడా మనకి ఈ స్టెప్ అయితే ఏదైతే ఉందో సో దాన్ని స్ప్లిట్ చేసి దాన్ని ఆటోమేటికల్గా మనకి ఈ రిమైనింగ్ ఉన్న వాల్యూస్ అన్ని కూడా మనకి ఏమవుతాయి ఒక ఎలిమెంట్స్ కింద ఈ లిస్ట్ కింద కన్వర్షన్ అనేది జరగడం జరిగింది. రైట్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ప్లిట్ అనమాట. సరే స్ప్లిట్ చేస్తున్నాం బాగానే ఉంది సార్. మరి నేను జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు పైథాన్ ఈజ్ ప్రోగ్రామింగ్ ఎన్జియూజీ అని చెప్పేసి ఉంది. మరి నేను జాయిన్ చేయాలి. మరి జాయిన్ చేయాలంటే మరి ప్రోగ్రామ్ ఒకటి కావాలి కదా. ఓకే. సో ఈ జాయినింగ్ ఏంటంటే నేనేం చేస్తున్నా అంటే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఒక వేరియబుల్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సో ఇలా తీసుకున్నాను అనమాట. ఓకే. సో విత్ ఇన్ ది డబుల్ కోడ్లో సో నేను ఇలా తీసుకున్నాను. ఓకే. సో విత్ ఇన్ ది డబుల్ కోడ్లో దట్ మీన్స్ లిస్ట్ కదా ఇది. లిస్ట్ కదా. సో లిస్ట్. ఓకే. ఇలా తీసుకున్న తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ ఒక బి అనే వేరియబుల్ తీసుకున్నాను. సో ఈ బి అనే వేరియబుల్లో ఓకే బి అనే వేరియబుల్లో నేను విత్ ఇన్ ది సింగిల్ కోడ్లో దట్ మీన్స్ డబుల్ కోడ్లో ఏ డాట్ సమ్ జాయినింగ్ అని చెప్పేసి రాశా. ఓకే. జాయినింగ్ ఏం చేశానంటే ఏంటిది లిస్ట్ ఏంటి ఏ కాబట్టి సో ఏ అనే వేరియబుల్ కాబట్టి సో నెక్స్ట్ ప్రింట్ బి. ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే. సో str ఆబ్జెక్ట్ హ్యాస్ నో ఓకే. ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి ఏంటంటే జాయిన్ కాదు. సో కొన్ని మనకి ఈ జూపిటర్లో JOIN జాయిన్ స్ప్లిట్ కాకుండా జాయిన్. ఓకే. ఇక్కడ మనం చూడండి. ఇప్పుడు పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం ఈ వాల్యూస్ని ఈ ఏతో జాయిన్ చేసామా లేదా. రైట్. సో ఇలాంటి చిన్న సింపుల్ ప్రోగ్రామ్స్ అనేది
చాలామంది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడండి. సో, జాయిన్, స్ప్లిట్ తర్వాత నెక్స్టు ఎలా జాయిన్ చేయాలి? సో, స్ట్రింగ్ స్లైసింగ్ రిలేటెడ్‌గా ఓకే. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్. సో, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బి ప్రాక్టీస్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ అండ్ థాంక్ యూ. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.